వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్నటి నుంచే నామినేషన్ల కార్యక్రమం కూడా ప్రారంభమైంది చెప్పొచ్చు. పెద్ద సంఖ్యలో కూడా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ తరపున సరోత్తమ్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించింది. మనతో మాట్లాడడానికి సరోత్తమ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నికలకు సంబంధించి కూడా పోటీలో ఆ బీజేపీ తరపున ఎలా ఉండబోతుంది? మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు మద్దతుతో పోటీ చేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా ఉపాధ్యాయ అధ్యాపక లోకాన్ని ఒకటి కోరుతా ఉన్నా. విద్యారంగం పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంటిది, తర్వాత సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనించాలని కోరుతా ఉన్నా. 25,000 మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటరు కూడా ఇవాళ విద్యావంతుడు, ఉపాధ్యాయ ఉద్యోగులుగా కాబట్టి వారికి అన్ని ఆలోచించే శక్తియుక్తులు ఉన్నాయి. కాబట్టి రేపటి నిర్ణయం ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనరు. అభ్యర్థులు గతంలో ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వారి చరిత్రను కూడా పరిశీలిస్తారు. ఇవాళ మేము ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సిపిఎస్ రద్దు నినాదంతో పోతా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని తెచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు అని హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయాలి. దీనికి తోడుగా ఇవాళ విద్యారంగాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా ఎన్ఈపి 2020ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని అమలు ఇక్కడ జరిగేటట్టుగా కూడా మేము రేపు మరి ప్రయత్నం చేస్తాం. మీరు గతంలో పిఆర్టీయూ అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. కానీ ఇప్పుడు పిఆర్టీయూనే మీకు ప్రధాన అభ్యర్థి ఉంటుంది. వాళ్ళ పిఆర్టీ యూనియన్కి సంబంధించినటువంటి టీచర్స్తో ఎలా ఉండబోతున్నారు? అయితే ఇక్కడ ఒకటి, నేను గతంలో పిఆర్టీయూ రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రానికి కూడా పనిచేసిన. అయితే ఒకటి ఏంటంటే ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులు అంతా కూడా సంఘ నాయకత్వాలను తర్వాత ఎమ్మెల్సీలను కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. నేను పనిచేసిన కాలంలో సమస్యల కోసం ఎట్లా పోరాడినాం, ఇవాళ వీళ్ళు ఎట్లా చేశారు. ఒక ఉదాహరణ చెప్తా. కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పట్ల మొండి వైఖరి వహిస్తున్న సందర్భంలో నేను ఆనాడు ఒక ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన పిఆర్టీయూ అధ్యక్షునిగా ఉంటూ 54 ఉపాధ్యాయ సంఘాలను ఐక్యం చేసి జేసీటీయూని నిర్మాణం చేసి మేము స్పాట్ బహిష్కరణ పిలిపిస్తే కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రి కొన్ని సమస్యలను పరిష్కరించారు. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిగి కూడా చాలా సమస్యల పరిష్కారం కోసం నేను దోహదం చేసిన విషయాన్ని ఇవాళ ప్రతి ఉపాధ్యాయ అధ్యాపకులు కూడా గమనించారు. ఇవాళ 6 ఏళ్ల నుంచి వీళ్ళు పోరాటాలు మర్చిపోయినరు, ప్రభుత్వానికి తొత్తులుగా మారినరు. ఒక ఎమ్మెల్సీని గెలిపిస్తే ఈ సంఘమో లేకపోతే ఆ ఎమ్మెల్సీ ఏమీ చేయలేడనే విషయాన్ని కూడా గమనించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగ అధ్యాపకులు అందరూ కూడా రేపు తీర్పు ప్రతిపక్షాలకే ఇవ్వబోతున్నారు. అందులో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం. కాబట్టి నాకు ఉపాధ్యాయులు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయునితో నాకు పరిచయం ఉన్నది, నా పనితీరు తెలుసు. నేను ఆనాడు సంఘంలో ఉన్న తీరు, ఆనాడు సమస్యల కోసం ఉద్యమించిన తీరు కూడా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం భారతీయ జనతా పార్టీ అయిన అభ్యర్థి తపస్సు ఉపాధ్యాయ సంఘం మద్దతున్న నాతోటే సాధ్యమవుతుందని ఇవాళ ఉపాధ్యాయ లోకం అంతా కూడా రేపు మొదటి ప్రాధాన్యత ఓటు నాకు ఇవ్వడానికి సిద్ధమైనని తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రధానంగా పిఆర్టీ కూడా పోటీ పడుతున్నారు. మీ ప్రధాన ప్రత్యర్థి పోటీ ఎవరు? ఇవాళ వారి సమస్యల పరిష్కారంలో విఫలమైన నేను అనుకుంటున్న సమస్యల పరిష్కారం కోసం నూతన నాయకత్వాన్ని, నూతన ఎమ్మెల్సీ వైపే మరి వాళ్ళ ఉద్యోగ అధ్యాపకులు చూస్తూ ఉన్నారు. నేనైతే వారి పనితీరు అనేది గత 6 సంవత్సరాల్లో బాగా లేదు అనే నిర్ణయానికి ఉపాధ్యాయ లోకం వచ్చింది. కాబట్టి వాళ్ళ ఆల్టర్నేట్గా అవకాశం నాకు ఇస్తారనే పూర్తి ఆత్మవిశ్వాసాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను. ప్రధానంగా ఎలా చూస్తారు? వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలు కూడా భావజాలం ఉన్నటువంటి, వామపక్షాలు ఉన్నటువంటి గట్టిగా ఆ 3 జిల్లాల పరిధిలో కూడా మీరు బీజేపీ తరఫున పోతున్నారు. ఎలా ఉండబోతుంది? అయితే ఇవాళ వరంగల్లో 11,000 ఓట్లు, నల్గొండ ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే 8,000, ఖమ్మంలో 6,000 ఓటర్లు ఉన్నారు. సరే, ఇవాళ ఏ భావజాలం ఏది ఉన్నా కూడా ఇవాళ సమస్యల పరిష్కారమే చూస్తూ ఉన్నారు.
సమస్యల పరిష్కారం కావాలంటే ఒక వ్యక్తి ఉన్న సంఘ బాధ్యుని గెలిపిస్తే మా సమస్యలు పరిష్కారం కావు. ఒక ఎమ్మెల్సీ అనుకో ఒక శక్తి ఉండాలని చూస్తాను. ఆ శక్తే భారతీయ జనతా పార్టీ రూపంలో వస్తూ ఉంది. దీనికి ఒకటే ఒక ఉదాహరణ, 2022లో 317 జీవో తెచ్చినప్పుడు ఈ సంఘాలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే తపస్సు ఉపాధ్యాయ సంఘం ఉద్యమించడంతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ జీవో రద్దు కోరితే ఆనాడు బండి సంజయ్ గారు దీక్ష చేసి 10 రోజులు జైలుకి వెళ్ళిన సందర్భంలో మరి ఆ 317 జీవో బాధితులకు బాసటగా నిలిచినాం. దాని ఫలితంగానే మేము మహబూబ్ నగర్ ఎన్నిక కూడా గెలిచినాం ఏవిఎన్ గారి రూపంలో. రేపు ఇక్కడ ఓటర్లందరూ కూడా వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ అయితేనే ప్రత్యామ్నాయంగా భావించి రేపు మాకు ఓటు అయిపోతున్నారు. నిన్న వరంగల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కీలక వ్యాఖ్యం చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక రెడ్డి అభ్యర్థిని కూడా గెలవనిచ్చేది లేదని కూడా అక్కడ వేదికపై నుంచి కూడా మాట్లాడారు. సరే, తీన్మార్ మల్లన్న గారు బీసీలను ప్రోత్సహించడం మంచి మాటే, కానీ వేరే వ్యక్తులను తొక్కేద్దాము అనే పద్ధతిలో వారు మాట్లాడడం మాత్రం నేను సరైనది కాదని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఓటర్లు విద్యావంతులు, ఏదో కులాలు మతాలు ఇది అనేది ఏముండదు. ఖచ్చితంగా వారు సమస్యలు పరిష్కరించే వారికే మరి ఓటేస్తారు. మరి తీన్మార్ మల్లన్న గారు కూడా ఏంటంటే కులాలను విమర్శించదు. తన కులం ఐక్యంగా పోరాడడం, ఐక్యమత్యంతో ఉండడం అనేది అవసరం, దాన్ని మేము విభేదిస్తలేం. కానీ కులాల పేర్లు పెట్టి వారు తిడుతున్నారు. సరే, వారు కూడా ఎమ్మెల్సీ, మరి ఆ స్థాయిలో వారు స్పందించడం సరైనది కాదుగా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఓటర్ల తీర్పే రేపొద్దున మరి వారు చేస్తున్న ప్రచారానికి మరి నిర్ణయం కాబోతుంది. ఇప్పటి నుంచి ప్రచారంలో చూసినట్లయితే పిఆర్టీ పోటాపోటీగా గ్రూపులుగా ఉండి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ఎక్కడ పెట్టుకొని వారు ఉన్నారు. ఏంటి మీ ప్రచార శైలి? ఒకటి, మేము ప్రచారం ఎన్రోల్మెంటు సెప్టెంబర్ 30 నాడు ప్రారంభమైంది. అప్పటి నుంచెల్లే మేము ప్రారంభించినాం. అయితే అభ్యర్థిని ప్రకటించడం అనేది కొంత ఆలస్యమైంది. సరే, ఇవాళ పాలకపక్షం అయితే అసలు అభ్యర్థిని నిలబెట్టలేకపోతున్నది. దాన్నే మీరు గమనించాలి. పాలకపక్షం అభ్యర్థిని నిలబెడతలేదు అన్నప్పుడే ఓటమిని అంగీకరించింది. వాళ్ళ అభయస్థం భస్మాసుర హస్తం కాబోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎన్రోల్మెంట్లో ముందున్నాం. ప్రతి స్థాయిలో కూడా మా కార్యకర్తలందరం కూడా కలిసి పనిచేసినాం. ఇవాళ ఉపాధ్యాయ సంఘానికి తోడుగా కొన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉంటుంది. ఇవాళ మా వివిధ క్షేత్రాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని ఒక సవాలుగా తీసుకొని మేము ఓటర్ల దగ్గరికి ఇప్పటికే వెళ్ళినాం, మళ్ళీ కూడా వెళ్ళి విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో మేము చూడొచ్చు. ఖచ్చితంగా కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి యూటీఎఫ్ తరపున ఎమ్మెల్సీ కానీ, గతంలో పిఆర్టీయూ కానీ, విద్యా సంస్థల గురించి కానీ, ఎవరి గురించి కానీ కొట్లాడినట్లు లేదు, మాట్లాడినటువంటి దాఖలేదు. ఖచ్చితంగా మాకు ప్రజలు ఆదరిస్తారు, ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని కూడా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.